హాయ్ అందరికీ, ఈరోజు కూడా పిల్లల లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూడండి, చీజీ వెజ్ బర్గర్ని తయారు చేసుకుందాము. ఈ చీజీ వెజ్ ప్యాటీ మనము ముందు వీడియోలోనే చేసుకున్నాము. ఎవరైనా ఆ ముందు వీడియో చూడని వాళ్ళు ఉంటే వెజ్ ప్యాటీ అని ఉంటుంది, చూడండి. ఆ వెజ్ ప్యాటీ వీడియో చూస్తేనే మనకు ఈ బర్గర్ తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా చీజీ వెజ్ బర్గర్ని తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం తయారీ విధానానికి వెళ్దాము. ఈ వెజ్ బర్గర్ని మనం 10 మినిట్స్లో పిల్లల లంచ్ బాక్స్లో రెడీ చేసి పెట్టవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ ప్యాటీలను రెడీ చేసి స్టోర్ చేసి 15 డేస్ వరకు స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వెజ్ ప్యాటీలను తయారు చేసుకున్నాక ఇలా ఆయిల్లో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసాక దాన్ని కలపకుండా మనము కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకే టర్న్ చేయాలి. ఇప్పుడు ఈ వైపుకి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనకు ప్యాటీ రెడీ అవుతుంది. అంతే అండి, వెజ్ ప్యాటీ రెడీ అయింది. అలాగే మనకు ఎన్ని ప్యాటీలు కావాలంటే అన్ని ప్యాటీలు ఇలాగే ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని ప్యాటీలు తయారు చేసి పెట్టుకున్నాక ఇప్పుడు పెనం మీద ఇలా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ని అప్లై చేసుకున్నాక ఇలా బ్రెడ్ని పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా మనం ఒక స్టిక్తో ప్రెస్ చేయాలి, లేకపోతే చుట్టూ మాడిపోయి మధ్యలో అలాగే ఉంటుంది. మనకు ఈవెన్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలి. మొత్తం మధ్యలో కూడా వైట్ పోయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాక ఇంకో వైపుకి ఇలా 1 నిమిషం ఉంచాలి. అలా మనకు నువ్వులు కొంచెము ఊడిపోకుండా ఉంటాయి. తర్వాత రెడీ అవుతుంది. తీసేసి మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి, ఇలా నువ్వులు ఉన్న సైడు మనము బర్గర్ సాస్ అని దొరుకుతుంది, అది ఇలా అప్లై చేసుకొని లెటస్ పెట్టుకోవాలి. ఇలా లెటస్ పెట్టుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా ఇంకొక బ్రెడ్కి కూడా అలాగే సాస్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ పెట్టుకొని టమాటో పెట్టుకొని ఇలాగే ఆనియన్, టమాటో, క్యారెట్, కీరా కూడా పెట్టుకోవచ్చు. ఇలా వెజ్ ప్యాటీ పెట్టి చీజ్ స్లైస్ పెట్టాలి. తర్వాత టమాటో సాస్, తర్వాత వైట్ క్రీము ఇలా వేసాక ఆనియన్, మనకు కీరా, ఏదైనా టమాటో, ఏదైనా మీకు ఇష్టం వచ్చినవి పెట్టుకొని ఇలా లిట్టస్కి మళ్ళీ కొంచెం వైట్ సాస్ అప్లై చేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు టూత్ పిక్ని ఇలా మధ్యలో ప్రెస్ చేసి పెట్టుకోవాలి. అంతే అండి, పిల్లల లంచ్ బాక్స్ రెడీ అయింది. చూడండి, వెజ్ చీజీ బర్గర్ రెడీ అయింది. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మళ్ళీ పిల్లలకు నచ్చిన లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.